ఏం చెప్పినావు ఇందాక? ఈగ పడింది అన్నావు. కంటెంట్ వేస్ట్ చేయడం ఎందుకు, ఈగ మీద సబ్స్క్రైబ్ బటన్ అయ్యి అన్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఈగ మీద సబ్స్క్రైబ్ బటన్ అయ్యి అన్నా. పని పాట లేకుండా మాట్లాడుకుంటున్నాము. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ పెరిగిన అని చెప్పింది ప్రత్యేక. అయితే తొందరగా సబ్స్క్రైబర్స్ పెరిగి ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే ఏం చేస్తావు ప్రత్యేక అంటే, నాకు బండి కొనిపిస్తా అని చెప్పింది. ప్లీజ్ నా బండి కోసం మన సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెప్పా. 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే ఏం చేస్తావు? మీరే సాక్ష్యము, నాకు బండి కొనిపిస్తా అన్నది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ శాలరీ వచ్చినాక నేను బండి కొనుక్కుందాం అనుకున్నా, కానీ నా దరిద్రం ఎట్లుందా అంటే నేను ఏవి కొనుక్కోలేని పరిస్థితులలో ఉన్నా. మా అక్క బండి కొనిపిస్తా అని వీడియోలో ప్రామిస్ చేస్తుంది. సో ప్లీజ్ నా బండి కోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. నీ అమూల్యమైన మొహాన్ని ఒకసారి కూడా చూపించవా? హైలైట్. ఇప్పుడు ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో ఈగ వచ్చింది నా మీద అంటే ఈగ మీద చూడమ్మా ఇటు. ఏం చెప్పినావు ఇందాక? ఈగ పడింది అన్నావు. కంటెంట్ వేస్ట్ చేయడం ఎందుకు, ఈగ మీద సబ్స్క్రైబ్ బటన్ అయ్యి అన్నా. ఇప్పటిదాకా ఒక వీడియో చేస్తే ఇట్లా కెమెరా ముందుకి ఈగ వచ్చింది. ప్రత్యేక మళ్ళీ చేద్దాం ప్రత్యేక ఈగ వచ్చింది అంటే ఈగ మీద సబ్స్క్రైబ్ బటన్. కాదు, నేను చెప్పేది వినండి. ఏం చేస్తుందంటే చాలా వీడియోస్ రికార్డ్ చేస్తుంది, ఆమె ఫోన్లో ఉంటాయి, అప్లోడ్ చేయమంటే చేయదు. మళ్ళీ జల్దీ ఫాలోవర్స్ వచ్చి ఫాలోవర్స్ కాదు, జల్దీ సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజేషన్ అయితే మళ్ళీ ఆమెకి ఏమైనా కొనిపిస్తారు కదా. యూట్యూబ్ మొత్తం ఏమనంటే ఇట్లా బెదిరిస్తుంది. అయితే ఈగ ఒక్క దగ్గర, నాకు ఒక డౌట్ వచ్చిందంటే, ఒక్క దగ్గర ఉంటే సబ్స్క్రైబ్ బటన్ వేస్తా, ఈగ తిరుగుతూ ఉంటుంది. నేను సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ తిప్పాలి? అంత టాలెంట్ ఉంది మా అక్క దగ్గర. అయితే సబ్స్క్రైబ్ బటన్ ఇలా తిప్పాలా? వా వా ఈగ వచ్చింది కెమెరా ముందుకి అంటే ఈగ మీద సబ్స్క్రైబ్ బటన్ పెట్టమన్నా ఏకైక ఉత్తమురాలు మా అక్క. థ్యాంక్ యూ ఎందుకులే జూమ్ వేస్తావు. చూసారుగా మా అక్క ఈగతో ఎంత ఫన్ చేసిందో. ఈ వీడియోలో కనుక మీరు నవ్వుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.